శివుడు కొలువైన కైలాస్ టికడీలో శివనామ స్మరణం మారుమోగుతోంది. లింగాకారంలో ఉన్న పర్వతగిరిపై ఉన్న పవిత్ర క్షేత్రంలో రాయి మీద రాయి లింగాకారంలో పేర్చితే కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. శివరాత్రి వచ్చిందంటే సహ్యాద్రి పర్వత శ్రేణులకు భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఆర్కిటెక్టులు లేకుండా స్వామీజీ దివ్య దృష్టితో నిర్మించిన కైలాస్ టేకిడి శివాలయం నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. కైలాస్ టేకిడి శిఖరం శివుడే దిగివచ్చి ఈ దివ్యక్షేత్రంలో వెలిశాడు. ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శించుకోవడానికి వేల మంది కూడా భక్తులు తరలి వస్తుంటారు. అయితే ఈ దివ్యక్షేత్రానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఏదైతే నిర్మాణాలు నిర్మిస్తే సిమెంటును వాడుతుంటారు, కానీ ఏదైతే ఈ దివ్యక్షేత్రాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా పండ్లు ఫలాలతోని ఈ దివ్యక్షేత్రాన్ని నిర్మించారు. మనం చూడొచ్చు, ఏదైతే శివలింగాన్ని నిర్మించిన ఆలయం ఉందో ఈ మహా ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి సిమెంట్ కానీ మిగతా పదార్థాలు వాడకుండా ఒక ప్రత్యేకమైన పద్ధతుల్లో నిర్మించారు. అనేక విశిష్టతలు ఉన్నాయి. ఏకరాయితో నిర్మించిన ఈ నిర్మాణాన్ని చూస్తే మనకి నిజంగా ఒక అద్భుతమైన కట్టడంగా కనిపిస్తుంటుంది. అదేవిధంగా ఈ ఆలయంలో ఉన్న శివుడు మాత్రం ప్రత్యేకంగా స్వయంభుగా వెలిసిన శివుడు. ఈ శివుడు నర్మదా నది నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చి కైలాస్ టేకిడి మహాలయంలో స్వామీజీ ప్రతిష్ఠించారు. అయితే దీనికి ఎట్లాంటి విశిష్టత ఉందనే అంశాన్ని స్వామీజీని అడిగి తెలుసుకుందాం. స్వామీజీ, ఈ ఆలయాన్ని ఏ విధంగా నిర్మించారు? ఇది బాగా చెప్పిండు, అట్లా మిస్త్రీ పెట్టి ఇది పని చేసినాము. వీడిది అయితే మ్యాప్ తీయలే, ఇంజనీర్ లేరు, కట్టుకుంటా పోయినాం. అయితేనే వీడికి బునాది దొబ్బి రాయి మంచిగా చేసి ఇట్లా కడదామని మిస్త్రితోటి రాయి చేసి ఇట్లా కట్టుండ్రి అంటే కట్టిండ్రు వాళ్ళు. ఇది చూడడానికి ఇప్పుడు అందరు వచ్చి చూస్తున్నారు, ఇది ఎట్లా కట్టినావు అని అంటేనే నాకే సుమారు పడతలేదు. అప్పుడు దేవుడు ఎట్లా బుద్ధి వచ్చిండో అట్లా నేను చేసిన. ఈ నిర్మాణాలను ఏ విధంగా ఎలాంటి పదార్థాలతో నిర్మించారు? ఆ పదార్థాలు పండ్లు ఫలహాలతో నిర్మించడానికి కారణాలేంటి? కారణాలు అంటే బాగా రోజులు ఈడిది అంశ ఉంటుంది, బాగా రోజులు ఆగుతుంది, 11,000 సంవత్సరాలు ఉంటుంది అని దేవుడు నాకు బుద్ధి ఇస్తేనే నేను మిస్త్రికి చెప్పిన. నువ్వు చెప్తుంది అట్లా, అది తరికతోటి నువ్వు చెప్తున్నా అట్లా చేస్తామని మిస్త్రి అన్నారు. బాబా నువ్వు అయితేనే నీకు వస్తున్నది కదా, కుక్కడికాయ పండ్లు అరటి పండ్లు బెల్లంతో అంటున్నావు, చేద్దాం అని నేను రాయి చేసిన. అలాతోటి మాట్లాడిన, ఆడితేనే మేము ఆ కట్టుకున్న పని పోయినాం. పోయితేనే శిఖరము ఎట్లా చేయాలా, పైన అయితే కొని తక్కువ చేస్తున్నాడు, 51 ఫీట్లు మందిరిది ఎత్తు ఉండాలా అని బాబా చెప్తేనే 51 ఫీట్లు ఎత్తు ఉన్నది ఈ మందిర్లో శిఖరం. స్వయంభులింగాన్ని ప్రతిష్ఠించడానికి ఎక్కడి నుంచి తరలించారు? ఇదే కైలాస్ టేకిడి శిఖరాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణాలు ఏంటి? ప్రధానంగా కైలాస్ టేకిడి శిఖరం కూడా ఒక శివలింగ ఆకారంలో ఉంది. దీన్ని మీరు ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? ఈ నా కళలో వచ్చి పేయి అంతా నాది వాసన కొడుతున్నది అని నేను ఏదైనా సెన్లా పని చేస్తుండే, మంగళ పని చేస్తుండే, ఏదైనా కూలీ చేస్తుండే. ఆడ నీవు దీపం గల పెడితేనే నీవు మంచిగా అవుతావు, నీవు చాలా దొరుకుతుంది అని చెప్తేనే నేను వచ్చి 1-2 నెలల దాకా వాళ్ళకు చెప్పేలే. నేను చెప్తేనే దేవుడు దొరకపోయితేనే నాకు ఏం బాధ పెడతారో ఏం చేస్తారో అని నేను వాళ్ళకు డివైడ్ చేయలే. చేస్తేనే బాబా అన్నాడు, ఎన్ని రోజులు ఇంకా ఆగుతావు నా దీపం గల పెడితే అంటే నేను సోమవారం నాడు వచ్చి 4 వచ్చి ఈడ దీపం గల పెట్టినాము. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? ఏ విధమైన పూజలు నిర్వహిస్తున్నారు? మీకు ఏ విధంగా అనిపిస్తుంది? 11 సంవత్సరంలో అయింది మహారాజ్తోని ఈ మందిర్ తోటి దర్శనం. ఇట్లా దర్శనం అంటే ఎవరికి ఆత్మ సంతోషం లేకుండే ఈ శివలింగం దర్శనం చేస్తే మహారాజు ఆశీస్ మహారాజ్తోని సత్సంగం అయితే ఆత్మశాంతి అవుతుంది. కోరిక అంటే ఆత్మశ్రద్ధ భక్తితో ఎవరు ఉంటారో వానికి ఆనందే ఉంటుంది. శివరాత్రి డిసెంబర్ మాసంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇక్కడ ఉన్న ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, HM TV, ఆదిలాబాద్.